యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి చిన్నమ్మా? వాటర్ రావటం లేదు, మోటార్ పాడినట్టుంది. ఓసారి ప్లంబర్కి ఫోన్ చేయవా? దానికి ప్లంబర్ దాకెందుకు చిన్నమ్మా, నేను చెక్ చేస్తాను. సరే. ఏంటి దీపక్ బాబు, పాస్పోర్టు వీసా దొరికాయా? దొరకపోతే చెప్పండి, ఒక్క రోజులో వచ్చేలా చేస్తాను. మీరు అమెరికా వెళ్ళి చదువుకోవడమే ముఖ్యం. నేను మోటార్ రిపేర్ చేసి వచ్చే లోపు మీరు వెతికి పెట్టండి. ఎక్కడికెళ్ళాడు దీపక్? మమ్మీ, వీడు కావాలనే నన్ను బాగా రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ ఛాన్స్ దొరికితే కొట్టాలని చూస్తున్నాడు. నేను కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానంటే అసలు నేనేనా ఇదంతా చేయిస్తుందనిపిస్తుంది. నాకు మాత్రం వాణ్ణి క్షమించాలనుందా? ఛాన్స్ దొరికితే వాణ్ణి చంపేస్తే బాగుండు అన్నంత కసిగా ఉంది. మమ్మీ, ఛాన్స్ దొరికింది. ఏంటది? వాడిప్పుడు మోటార్ రిపేర్ చేయడానికి వెళ్తున్నాడు. ఆ మోటార్ రిపేర్ కోసం మెయిన్ ఆఫ్ చేస్తాడు. వాడు రిపేర్ చేసి తిరిగి ఆన్ చేసే లోపు ఇటు మోటార్కి అటు ఆన్ ఆఫ్ బటన్స్ ఉండే బాక్స్కి పవర్ అటాచ్ చేస్తాను. మోటార్ ముట్టుకున్నా షాక్ కొడుతుంది, బటన్ ఆన్ చేసినా షాక్ కొడుతుంది. వాడి టైం బాగుంటే ప్రాణాలతో బతికి బయటపడతాడు, లేదంటే హాస్పిటల్లో పడతాడు. సరే, ఇది సక్సెస్ అయితే మావయ్య వాడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. నిన్ను అమెరికా పంపించాలనే విషయం వదిలేస్తాడు. పద, ముందు ఆ పని చూద్దాం. రాజు, ఇంట్లో వాటర్ రావట్లేదు. ఇంకా ఎంతసేపు? అయిపోయింది అమ్మాయి గారు, మీరు వెళ్ళి మోటార్ ఆన్ చేయండి. ఇదేంట్రా, రూప వెళ్తే షాక్ కొట్టి చచ్చిపోతుందిరా. చావని మమ్మీ, దాని మీద కూడా నాకు చాలా కోపం. నీకేమైనా మతిపోయిందా? అది బంగారు గుడ్లు పెట్టే పాతురా. అవును మమ్మీ, ఇప్పుడెలా? నేను వెళ్ళి ఆపుతా. నువ్వు వెళ్తే నీ మీదే డౌట్ వస్తుంది. నీకేమీ తెలియనట్టుండు. వైర్ కనెక్ట్ చేయగానే మంటలు వస్తున్నాయంటే మెయిన్ బోర్డులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు.
అమ్మ రూపా లేమ్మా. ఏమైంది రాజు? ఏమైంది రాజు? ఒరే రాజు, ఏం జరిగిందిరా? ఒక్క క్షణం ఆలస్యం అయినా అమ్మాయి గారు మనకు దక్కేవారు కాదు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. అసలు తనెందుకెక్కడుంది? నేను మోటార్ బాగు చేశాక అమ్మాయి గారు స్విచ్ ఆన్ చేయడానికి వెళ్ళారు. అంతలోనే మోటార్ దగ్గర మంటలు వచ్చాయి. మెయిన్ బోర్డులోనే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. అయితే మాత్రం మీ అమ్మాయి గారిని పట్టుకోవడం ఏంటి, ముట్టుకోవడం ఏంటి? అదేంటక్క, ఇక్కడ ప్రాణాలు రిస్క్లో ఉంటే కాపాడడం ఇంపార్టెంటే కదా. ఇందులో తప్పే ఉంది. అయినా నీకు బుద్ధి లేదురా రాజు. వాటర్ ప్రాబ్లం అయితే ప్లంబర్ని పిలిపించాలి, పవర్ ప్రాబ్లం అయితే ఎలక్ట్రీషియన్ పిలిపించాలి. నువ్వెందుకు అన్నింటిలో తలదూరుస్తావు? ఇలాంటివి నువ్వు అసలు చేయకుండా ఉంటేనే మంచిది. అర్జెంటుగా వాళ్ళని పిలిపించి ఇవన్నీ బాగు చేయించు. అలాగే పెద్దయ్య. మళ్ళీ అక్కడికి వెళ్తామంటారు రాస్కెల్. అదే ఆ బోర్డు కరెక్ట్గా లేదు కదా. నీకు పడతాయి చెప్తున్నా, పద లోపలికి. అలాగే పెద్దయ్య. అమ్మా రూపా, నీకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో రామ్మా, దిష్టి తీస్తాను. విని రేయ్, రూప ప్రాణం దక్కింది, సంతోషించు. అసలు నీకు దిష్టి తీయాలి. ఏ ప్లాన్ చేసినా ఎగిరి తంతోంది. పద లోపలికి వెళ్దాం. రాజు పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్టు నా కొళ్ళంతా అలా జల్లుమందేంటి? మనసంతా మత్తుగా ఏదోలా అయిపోయింది. ఇలాంటి ఫీలింగ్ నాకెప్పుడూ కలగలేదే. అంతా కొత్తగా ఉంది. నేను తనని ఇష్టపడుతున్నాను కదా, అందుకే ఇలా అనిపిస్తుందేమో. చెప్పు నాన్న. ఆ పెళ్లిళ్ళ పేర వచ్చి స్వీట్ ప్యాకెట్ ఇచ్చేళ్ళాడు అయ్యా. ఇంటి దగ్గర ఇమ్మని నేనే చెప్పానులే నాన్న. ఈరోజు పెళ్లి సూపు లేదో అన్నావంట కదా, నాకు చెప్పకుండా ఏట్రా అయ్యా ఇదే? చాలా మంచి సంబంధం నాన్న. తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆలస్యం చేస్తే చేయి జారిపోతుందని పెళ్లి చూపులకి వెంటనే రమ్మన్నాను. కనీసం మాట అనుకోకుండా సడన్ గా ఈ పెళ్లి సూపు లేటరా అయ్యా. అయినా ఇప్పుడు వరలక్ష్మి పెళ్లికి వచ్చిన తొందర ఏటున్నది, తర్వాత చూసుకుందాం కదా. అలా అంటావేంటి నాన్న? ఇవాళ రేపు మంచి సంబంధాలు దొరకడమే కష్టంగా ఉంది. వాళ్ళకు మన సంబంధం నచ్చితే అదృష్టం అనుకోవాలి. ఈ పెళ్ళి ఎంత తొందరగా జరిగితే అంత మంచిదే. అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరుతున్నామన్నారు. ఫోన్ చేశారు నాన్న. అమ్మతో చెప్పి ఏర్పాట్లు చూడండి. రాజుకి పెళ్లి చూపులా? ఇదేంటి ఇంత సడన్ గా? మంచి సంబంధం అని కూడా చెప్తున్నాడు. అంటే పెళ్లి కూడా చేసేసుకుంటాడేమో. నేను బయలుదేరుతున్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. ఏటంతనాడయ్యా? వాళ్ళు బయలుదేరిపోయారంట ముచ్చలు. రాజు, ఏంటమ్మాయి గారు? ఏదో పెళ్లి చూపులు అంటున్నావేంటి? నాతో కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు. ఓ అదా, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కదా అమ్మాయి గారు. అనుకోకుండా మంచి సంబంధం మన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కాదనడం కరెక్ట్ కాదు కదా. సరే అమ్మాయి గారు, నాకు అవతల అర్జెంట్ పనులు ఉన్నాయి, నేను వెళ్తాను. రాజు, నేను కూడా వస్తాను. రాజు, ఇప్పుడా? ఇప్పుడు ఎందుకు అమ్మాయి గారు? అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు, మీరు తర్వాత వద్దురు గాని. ఆహా లేదు రాజు, నేను ఇప్పుడే వస్తాను. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. సరే, మీరు ఇంతగా అడుగుతుంటే నేను కాదంటానా?
రండి రండి. ఆ, వెళ్దామా? ఉమ్. ఛీ! ఏంటమ్మా ఈ దారుణం? బెంచి కారులో తిరగాల్సిన రూపా బైక్ మీద వాడి వెనకాల కూర్చోవడం ఏంటి? పైగా వాడి భుజం మీద చెయ్యి కూడా వేసింది. పోయే కాలం వచ్చినప్పుడు మనుషులకి అలాంటి బుద్ధులే పుడతాయిరా. వాడి మీద నాకు ఎప్పటి నుంచో డౌట్గా ఉంది మమ్మీ. కొండంత ఈ ఆస్తి మీద కన్నేసినట్టున్నాడు. అందుకే వెంట్రుకతో కొండను లాగాలని ట్రై చేస్తున్నాడు. అదృష్టం బాగుంటే ఆస్తి దొరుకుతుంది, పోతే వెంట్రుక పోతుంది అనుకున్నాడేమో. కొండ చెలువలా నేనిక్కడ కాపలా ఉన్నాను కదరా. మనల్ని దాటి ఆస్తిని బయటికెలా పోనిస్తాను? వాడు రూపకి వల వేస్తున్నాడేమోనని డౌట్గా ఉంది మమ్మీ. రూప వాడి ట్రాప్లో పడిపోతే ఆస్తి మనకెలా దక్కుతుంది? ఇప్పటికిప్పుడే వాడిని లేపేయాలన్నద కసిగా ఉంది. ఆవేశపడకురా. దేనికైనా టైం రావాలి. వచ్చేదాకా ఓపిగ్గా వెయిట్ చేయాలి. ఇంతకు ముందు నేను ప్రతి విషయంలో నా తమ్ముణ్ణి ఇరికించేదాన్ని. వాడు కూడా ఎప్పుడూ నా మాటే వినేవాడు. ఇప్పుడు అనవసరంగా నువ్వు ఆవేశపడ్డావంటే నా మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. ఇలా ఎంతకాలం ఓపిక పట్టాలి? ఎక్కువ కాలం ఈ పరిస్థితుల్ని కొనసాగనివ్వనరా. నా మెదటికి పని పెడతాను. రూపని వాళ్ళ నాన్న దగ్గర ఖచ్చితంగా ఇరికిస్తాను. తనింతకు ముందు వాళ్ళ నాన్నని చూసి ఎలా వణికిపోయేదో మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొస్తాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఏంటో ఈ మనుషులు అన్నిటికీ తొందరపడతారు. ఎవరు ఎలాంటి వారో ఏమీ తెలుసుకోరు. అన్ని సడన్ డెసిషన్స్ తీసుకుంటారు. సడన్ గా పెళ్లి చూపులు, సడన్ గా మళ్ళీ చూపులు, సడన్ గానే పెళ్లి, సడన్ గా అన్నీ జరిగిపోవాలి. ఫోన్లో మాట్లాడుతున్నారా అమ్మాయి గారు? నేనేమైనా వెర్రిదాన్నా? నీతోనే మాట్లాడుతున్నాను. నాతోనా? ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నారు? నువ్వేగా రూపకర్తవి, రూపశిల్పివి. అంటే నీకు మాటలు లేవు, నేనే మాట్లాడాలి. పెళ్ళంటే అంత ఈజీ అయిపోయింది మనుషులకి. మనం నచ్చిన వాళ్ళని కాదు, మనల్ని నచ్చే వాళ్ళని చేసుకోవాలని ఎన్ని శతాబ్దాలకి తెలుసుకుంటారో అర్థం కాదు. అమ్మాయి గారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థమైతే నేను ఇలా పిచ్చిదాన్లా ఎందుకు మాట్లాడతాను? నాకు వెర్రి అంటారు, మీకు పిచ్చి అంటారు. ఏంటమ్మాయి గారు ఇది? ఇదో స్థితి. దీనికేం పేరు పెట్టాలో నాకే తెలీదు. చూడు, జనాలంతా కొంపలు మునిగిపోయినట్టు ఎలా వెళ్ళిపోతున్నారో. సడన్ గా ఈ ప్రపంచం ఆగిపోతే ఎంత బావుంటుంది. ప్రపంచమే కాదు, అన్నీ ఆగిపోవాలి. అన్నిటికీ లాక్డౌన్ పడాలి. ఎక్కడివక్కడ స్తంభించిపోవాలి. ఏది ముందు కదలకుండా ఆగిపోవాలి. ఆగిపోయింది. ఏయ్ ఏ బండిని ఆపమనలేదు. నేను ఆపలేదు అమ్మాయి గారు, మీ శాపనార్థాలకి అదే ఆగిపోయింది. నా మాటలకి అంత పవర్ ఉందా? మీ నాలుక మీద మచ్చుందా? ఇంటికెళ్ళాక అద్దంలో చూసుకుని చెప్తా. అమ్మాయి గారు, ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది? మీరు వండుకున్న వంట మీరే తిన్నారా? ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. నేనంత తెలివి తక్కువ దాన్నేం కాదు. నేను వండిన వంటిని నేనే తినడానికి. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నేను వండిన కూరలు టేస్ట్ చేశా. అయ్యో,
అంత సాహసం ఎందుకు చేశారు? తిన్నాక ఎలా అనిపించింది? నువ్వేమైపోయావానని భయం వేసింది. తెల్లవారు మామూలుగానే కనిపించాక ఆ భయం పోయింది. ఏది మళ్ళీ నవ్వు. ఎందుకు అమ్మాయి గారు? నువ్వు నవ్వితే బాగుంటావు. పోండి అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా పోదాం? ఉండండి, రిపేర్ చేస్తాను. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం. సడన్ గా నీడొచ్చిందేంటి? అమ్మాయి గారు, మీరు నాకు నీడ పట్టడం ఏంటి? నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను రాజు. నేను మిమ్మల్ని అనాల్సిన మాట మీరు నన్ను అంటున్నారా? పర్లేదులే, నువ్వు చెయ్యి. సరే. కొత్తగుంటే వచ్చినంటూ పులకరించే హృదయమే ఎవరివే నువ్వని వివరమే అడిగాను. బదులుగా నాకునే దొరికితే ఏం చేయను. నన్నెలా తాకినా కెరటమే ఏదంటూ కడలిని థ్యాంక్స్ అమ్మాయి గారు. ఒడ్డునై వేచాను. ఏడు రంగుల వాన ఒక్క నిమిషం అమ్మాయి గారు. కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే అమ్మాయి గారు, అవి నేను ఎంగిల్ చేశాను అమ్మాయి గారు. పర్లేదులే, నువ్వేగా. ఇవాళ మీకేదో అయింది అమ్మాయి గారు. ఏదో అయ్యింది. లేదు లేదు, మీలో ఏదో మార్పు వచ్చింది. ఇంతకు ముందులా లేరు. కొంచెం డైటింగ్ చేసి సన్నపడ్డాను. వెళ్దాం అమ్మాయి గారు. చాలా తొందర ఉన్నట్టుంది నీకు. వెళ్ళగానే పెళ్లి చూపులు కదా, ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు చూసేద్దాం, ఎప్పుడెప్పుడు ఓకే చేసేద్దామని. నేను ఓకే చేయడం ఏంటి అమ్మాయి గారు? వరలక్ష్మి ఓకే చేయాలి గాని దానికి నచ్చిన వాడైతేనే పెళ్లి చేస్తాను. ఏంటి పెళ్లి చూపులు వరలక్ష్మికా? మరి ఎవరికనుకున్నారు? నీకనుకున్నాను. ఊరుకోండి అమ్మాయి గారు, ముందు వరలక్ష్మికి పెళ్లి చేయాలి. నాకు అప్పుడే పెళ్ళి ఏంటి?
అయినా నాకెవరు రాసి పెట్టున్నారో. మనకి మనం కూడా రాసుకోవచ్చు. అదేమన్నా కిరాణా కొట్టు పద్దా రాసుకోవడానికి? పెళ్ళిళ్ళు దేవుడు నిర్ణయించిన వాళ్ళతోనే జరుగుతాయి. నీ ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు. సరే వెళ్దామా? నువ్వే లేట్ చేసావు, త్వరగా పద. వరలక్ష్మిని నేనే రెడీ చేయాలి, నేనే కూర్చోబెట్టాలి. పద పద పద. ఇందాక నాకు తొందరని తిట్టారు, ఇప్పుడు మీరు తొందర పెడుతున్నారు. డౌటే లేదు, ఇవాళ ఏదో అయింది మీకు. ఏమయ్యా, ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. అంత అయోమయంగా ఉంది. ఇందులో అర్థం కాపోవటానికి ఏటున్నది? నీ కొడుకు మనకి చెప్పా పెట్టకుండా ఆడి చెల్లికి సంబంధం చూశాడు. మనం సప్పుడు చేయకుండా ఆ పెళ్ళోళ్ళని రావద్దు అని చెప్పాం.